నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. అసలైన ఓనర్ మేము అప్డేట్ చేయాలి. మేము అసలు కూడా మీకు రాసింది మేము మొత్తం రాసినది. తప్పు మీదే కదా, తప్పు మీదే కదా. సార్ మీరు రాసేది తప్పు జరిగింది. మాట్లాడతాం ఉల్టా కాదండి, బాధితులు నా పేరు ఉంది, నాది ఆస్తి అని. ఇందులో 100% ఆయనదే ఆస్తి. నాకు వేదం అనే డాక్యుమెంట్ రైట్ తీసుకొని బయలు జాగా ఉందని చెప్పేసి బయలు జాగా పెట్టినాడు. ఎంత 3 సెంట్లు. దాంట్లో ఈ సర్వే నెంబర్ అంతా 243 సర్వే చదువుకున్నారు. సంతగుంటూరులో 343 సర్వే నెంబర్ లో నాకున్నటువంటి 20 సెంట్లలో ఉన్నటువంటి బయలు జాగా అని నా కొడుకు నేను గిఫ్ట్ గా ఇచ్చినానని చెప్పేసి డాక్యుమెంట్ 6 నెలల క్రితం జరిగింది. అది ఇప్పుడు వచ్చేసి ఈయన నాది ప్రాపర్టీ పెద్ద చేసినావు అని పట్ల ఈయనది అగ్రికల్చర్ ల్యాండ్. వాళ్ళు చేసుకున్నది వాళ్ళకి రిజిస్టర్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఏం తెచ్చారు సార్? వాళ్ళు డాక్యుమెంట్ ఏం మెన్షన్ చేయలేదు, చూసుకోలేదు. రక్షా ప్రభుత్వంలో బయలుజా నన్ను చెప్పండి, బయలుజా కావాలంటే సామాన్యంగా డాక్యుమెంట్. అది మీరు ఏ ప్లేస్ మీద రిజిస్ట్రేషన్ చేసినారు సార్? నమ్మకం మీదనే చేస్తాం. నమ్మకం మీదనే చేస్తాం. నమ్మకం మీద అంటే నమ్మకం మీద అంటే గవర్నమెంట్ రెవెన్యూ కావాలి. రెవెన్యూ మాకు ప్రజలు నేను చెప్పేది గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా స్థలం చేయండి అని చెప్పి ఏమైనా ఇచ్చినారా? స్పెషల్ ఆర్డర్ ఏమైనా ఇచ్చినారా? ఏదైనా స్థలం ఏదైనా ప్రాపర్టీ రిజిస్టర్ చేయండి, ఆదాయం కావాలని రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళ 343 సర్వే నంబర్ లో 20 సెంట్లలో బయలు జాగా అన్నది రష్యా బయలు జాగా అంటే జనరల్ గా కాదనే పాయింట్ ఆఫ్ వ్యూ చేసిన నేను చేసి తప్పని ముట్టిందా సార్? దానికి రిజిస్ట్రేషన్ చేయడానికి నాకేం ముట్టలేదు. అది 1 లక్ష రూపాయల ఆస్తి నాకేం ముట్టలేదు. జనరల్ గా చేసిన ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్తున్నాను కదా. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు చెప్తున్నారు. సరే, అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ సార్. అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఎవిడెన్స్ లేకుండా రిజిస్టర్ చేస్తారా సార్? ఇక్కడ చేసింది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, బయలు జాగా ఎవిడెన్స్ పూర్వము పెద్దరికంగా వామతోట్లు దానిలో వస్తున్నాయి. పరిస్థితులు చేయడం మాత్రం చెప్పడం 343 లో ఆ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసిందంటే 343 సర్వే నెంబర్లు 20 సెంట్లలో ఉన్నటువంటి నాకు పెద్దల ద్వారా సంక్రమించిన బయలు జాగా అని మెన్షన్ చేసింది. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అరణ్యం చూసుకునే చెక్ చేస్తాం. బయలు జాగాలంటే ఉంటాయనేటువంటి పాయింట్. బయలు జాగా అనేది ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి స్థలం. అసలైన ఓనర్ వచ్చిన సార్ వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు సార్? అసలైన ఓనర్ ఎవరు అనేది ఎట్లా తెలుసు? ఈయన చెప్తున్నది అగ్రికల్చర్ ల్యాండ్, ఆమెతో వాళ్ళు చేయించుకున్నది బయలు జాగా. అది సర్వే నెంబర్ ఒకటే కదా సార్? సర్వే నెంబర్ ఒకటే అయిన తర్వాత వాళ్ళు తప్పు చెప్పిండొచ్చు కదా. వాళ్ళు పిలిపించినారు కదా, డాక్యుమెంట్ రైటర్ పిలిపించినారు. ఆయన వస్తే ఏం చెప్తాడో చూద్దాం. డాక్యుమెంట్ రైటర్ ఏం చేసినా కూడా మీరేం చూసుకోకుండా చేసేసారా సార్? అది కదా మామూలుగా నార్మల్ గా చూసుకుంటాం. అన్ని చెక్ చేయని 1.5 సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాను. మీకు తెలియదు ఏం కాదు. చాలా సార్లు ఏదైనా ఇప్పుడు చాలా సార్లు ఎన్నిసార్లు అండి జరిగినాయి? కంప్లైంట్ చేసి నా మీద యాక్షన్ తీసుకొని ఇక్కడ మార్పించవచ్చు కదా.
అని ఇట్లా జరగకుండా అంటే మేము ఇట్లా జాగా వీళ్ళు అనేది అగ్రికల్చర్ ల్యాండ్, వీళ్ళు ఆ బయలు జాగా మాదే దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించినారని చెప్పేసి వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఇమ్మీడియట్ గా అంటే కోర్టులో కేసు అయ్యా ఇది మా అగ్రికల్చర్ మా వ్యవసాయ భూమిని బయలు జాగా కింద పెట్టి రిజిస్ట్రేషన్ చేసినారు, ఆ భూమి మాది, ఇదిగో ఆ భూమికి సంబంధించినటువంటి హక్కు పత్రాలు మా దగ్గర ఉన్నాయి, క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి కోర్టులో కేసు కోర్టులో కేసు ఏం చేస్తారు, కోర్టు ఎగ్జామిన్ చేసి అది చేసింది తప్పు అయితే ఈయన చెప్పింది కరెక్ట్ అవుతాయి ఈ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేస్తారు. సరే ఓకే సార్. ఒకటి రెండు ఫస్ట్ పాయింట్ ఇది చట్ట ప్రకారం జరిగేది, నా సొంత నిర్ణయం కాదు, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం జరిగేటువంటి ప్రాసెస్. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు నిజంగా వీళ్ళు పోయి కొట్లాడుతారు, మా భూమి మీరు ఎట్లా చేసినామని అంటే అవునన్నా పొరపాటు అయింది ఏదో మేము క్యాన్సిల్ చేసుకుంటామని అంటే చేయించుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు అమ్మ కొడుకు ఇద్దరు వచ్చేసి మేము పొరపాటు చేసుకున్నాము ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి డాక్యుమెంట్ పెడితే సబ్ రిజిస్టర్ చేసింది. ఈ రెండు మార్గాల మీద వేరే మార్గాలు ఏమి ఇప్పుడు ఏదో అడంగల్ తెస్తే చేస్తాను ఈయనకు సంబంధించింది నేను 3 సెంట్లు చేసుకుంటాను చెయ్యి అని వచ్చినారు ఆయన యాక్చువల్గా వీళ్ళు చేసుకునే రాలేదు, వీళ్ళు చేస్తారా లేదా చూద్దామనే దాంట్లో నేను అడంగల్ తీసుకురా. ఇప్పుడు మామూలుగా అయితే పొద్దున్నే వచ్చి రాగానే అడగడంతో నేను ఏం చేసినంటే చేస్తానయ్యా అడంగల్ తీసుకురా మాట్లాడలే అట్లేదు ఏమైనా ఇస్తే ఎన్నే కాదు ఏమైనా ఇస్తే చేస్తామన్నారు చెప్పినాము. ఇప్పుడు మీరు వాళ్ళకి చేసి ఇప్పుడు వాళ్ళు చేశారు మేము ముగ్గురు వచ్చినాము సార్ మీరు ఎట్లా చేశారు ఏం డాక్యుమెంట్ తో చేశారు వాళ్ళకి అది చెప్పండి రికార్డ్ చేసుకోండి ఎట్లా చేశారు సార్ అన్ని ఎట్లా చేశారు ఏం డాక్యుమెంట్ చేశారు మీరు ఏం డాక్యుమెంట్ పెట్టి చేశారు ఆ మాట చెప్పండి రికార్డ్ అవుతుంది. పల్లెల్లో వాళ్ళు వచ్చి నంబర్ ఆఫ్ బయలుదేగా చేస్తుంటారు ఇంటి దాన్ని అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు. ఓకే సార్ ఇప్పుడు బయలుదేరి ఏం పెట్టారు ప్రూఫ్ ఏం పెట్టి చేశారు ప్రూఫ్ ఏం పెట్టారు దాంట్లో డాక్యుమెంట్ చూడండి అట్లా సార్ మీరు చెప్పాలా మీరు చెప్తే మీరు ఇక్కడ మేము చెప్పే కాదు సరే చూసుకోండి పేపర్ చూసుకొని చెప్పండి చేయండి ఆర్గ్యుమెంట్ రికార్డ్ చేసుకోండి మాకు రికార్డ్ ఉంటుంది కొట్టడం రాలేదు మీరు ఎట్లా చేశారు రికార్డ్ చెప్పండి. నేను ఒప్పుకోకపోతే నువ్వు అనాలా ఒప్పుకోకపోతే ఎట్లా చేసినారు అదే మాట చెప్పండి సార్ ఇప్పుడు ఎట్లా చేశారు చెప్పండి దీన్ని ఏం రష్ ఆఫ్ ది వర్క్ లో చేసిన నేను రష్ ఆఫ్ వర్క్ లో చేసినారు తప్పు నీది కాదు తప్పు నీది కాదు రష్ లో చేశారంటే తప్పు నీది కాదు తప్పు ఉద్దేశంతో చేసిన నేను అంతే తప్పు అంటున్నారు రష్ అంటున్నారు ఏంది కదా సార్ మీరు బాగా క్లియర్ చెప్పండి మీరు కాదు మీరు డాక్యుమెంట్ చెక్ చేస్తారు ఇప్పుడు ఎవరైనా రిజిస్టర్ వస్తే ఏమేమి అడుగుతున్నారు మీరు రికార్డ్స్ ఏం అడుగుతున్నారు అడగాల్సినట్టు అడుగుతాం మళ్ళీ దీనికి ఎందుకు అడగలేదు మీరు దీనికి ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదు దీనికి అడుగు రష్ ఆఫ్ ది వర్క్ లో పెట్టిన వీళ్ళు పెద్ద లాసి వీళ్ళు సిద్ధం కూడా 0.6 తర్వాత పెద్ద లాసి ఇంకోటి చెన్నకేశ్వరుడు అల్లుడు రాజమోహన్ రెడ్డి ఆయనది మంది జెయింట్ ఉంది 12 సెంట్లు ఇద్దరు కలిసి 49 సెంట్లు ఉంది. ఇప్పుడు వీళ్ళకి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చేసారు వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఉంది నాది కోర్టులో రన్నింగ్ ఉంది వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వీళ్ళకి పర్మిషన్ ఉంది నాకు కోర్టులో రన్నింగ్ ఉంది. ఈయన అక్టోబర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసి ఇచ్చినాడు ఈయన డబ్బులు తీసుకుని రిజిస్టర్ ఆఫీసర్ డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నది వాళ్ళు చేసి ఇచ్చిన ఏం డాక్యుమెంట్ లేకుండా రిజిస్టర్ చేశాడు ఆయన. ఎంతమంది చేసినారు ఇట్లా 7 మంది చేసినాడు మా పొలాలు అంటే స్థలం కింద చేశాడు 303 సర్వేలో 7 మందికి బయలు స్థలం కింద చేసినాడు. ఏమని అడిగితే నా ఇష్టం నేను చేస్తాను అంటున్నాడు ఈయన ఏం రెస్పాన్స్ లేదు ఈయన నేను చేస్తాను నాకు డబ్బులు ఇస్తే ఎవరికైనా చేస్తాను అంటాడు ఇంకోటి శ్రీనివాస్ భవన్ కానీ చేస్తాను రాయశ్రీ చేస్తాను తెచ్చిస్తే నేను డాక్యుమెంట్ చూసుకుని అన్ని చేస్తాను అంటున్నాడు ఈయన రెస్పాన్స్ ఏం ఒప్పుకోలేదు అంతే స్టేషన్ కంప్లీట్ ఇస్తున్నాను సర్వే నెంబర్ ఏంటి జరిగింది అది వాళ్ళదే వాళ్ళు వచ్చి అక్టోబర్ 2023 అక్టోబర్ 11 సర్వే నెంబర్ చెప్పండి 343 ఏ ఊరు సంతేకుళ్ళు ఎన్ని ఎకరాల స్థలం అని టోటల్ 73 సెంట్లు ఉంది ఆల్రెడీ డిఎస్పీ తో కంప్లైంట్ ఉంది స్పందనలో స్టేషన్ లో కంప్లైంట్ ఉంది కోర్టులో కేసు నడుస్తుంది దీనివల్ల ఊళ్ళో గలాటోడ్ అవుతుంది ప్రస్తుతం ఇప్పుడు అది ఎవరి పేరు రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళు ఈసీలో చూడండి 6 మంది పేర్లు ఉన్నాయి పేరు ఎవరు వాళ్ళ పేర్లు ఇదే చదువుకుంటారు మీరు చెప్పండి 79 సెంట్ల
సార్ అంటే వీళ్ళు స్క్వేర్ ఫీట్ వేసినారు దీంట్లో. మీరు ర్యాండమ్ గా చెప్పండి పేర్లు అంతే. బడాయి మానయ్య, బడాయి గంగమ్మ, సోమశేఖర్ బడాయి, బడాయి బస్సప్ప, బడాయి మానప్ప, ఎరవలి మానప్ప, జయమ్మ బడాయి, బడాయి లక్ష్మి, పంపారెడ్డి, మాది వచ్చి ఎస్కే రమేశ్వర రెడ్డి. అంటే వాళ్ళకి మీకు ఏమైనా రిలేటెడ్ చేస్తారా? వాళ్ళ ఏం సంబంధం నేను తీసుకునేది కన్ను 40 సెంట్లు, ఈయన పెద్ద ఆస్తి వారసత్వం వీళ్ళది, నాది CLDD. వాళ్ళు ఇంకా ఏమేది గిఫ్ట్ కింద పెట్టి చేసుకున్నాడు. ఏంటంటే నేను బయలుదేరం చేశాను రిజిస్టర్ నేను అడిగినాను సార్, ఎందుకు సార్ చేసినట్టు మిస్టేక్ అయిందంటే నాకు వర్క్ ఫుల్ ఉంది నేను చేసాను అంటున్నారు. సర్లేదు సార్, 1 చేసింటారు 2 చేసింటారు, 7 ఎట్లా చేస్తారు సార్? అది సీరియల్ నంబర్లు చేసినారు అంటే నా ఇష్టం అంటున్నాడు ఆయన. ఎవరికని చెప్పుకోమంటున్నాడు. ఈరోజు పొద్దున అడిగితే మేము మాకు చేయండి సార్, ఇది చేశాను రికార్డ్స్ అంటే మేము మామూలు ఇస్తే చేస్తా, ఇది ఎన్నే కాలేదు, ఇది ఏమైనా మామూలు ఇస్తే మేము చేస్తామన్నాడు. డబ్బులు ఏం డిమాండ్ చేయలేదు, ఎన్ని కాలేదు కదా డబ్బులు ఇవ్వన్నారు. మేమేమన్నా సార్ మేము డైరెక్ట్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము, మీకు ఏమైనా కావాలంటే ఇస్తాం సార్ అంటే సరే 6 వారానికి తీసుకురా అన్నారు. లేదు సార్ తెచ్చినామంటే లేదు ఇంకా కొద్దిగా ఎక్కువ వెళ్ళమంటే చూడంటే లేదు సార్ మళ్ళీ ఇది ఎట్లా చేసినావు ఇది ఎట్లా చేసినావు అంటే నా ఇష్టం చేస్తాను ఇది చూపించాడు. తర్వాత ఇది అగ్రికల్చరే, ఎందుకంటే పెద్దలు కొంతమంది గడ్డి వేసుకుంటున్నారు, దాంట్లో దిబ్బ వేసుకుంటారు. ఆల్రెడీ రెవెన్యూ రికార్డ్ లో అగ్రికల్చర్ దాని కింద ఉంది. ఇప్పుడు నా పేరు ఎస్కే రమేష్ రెడ్డి, సంతేపూర్ రమేష్.